గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అనేక మంది అధికారులు కూడా రాజీనామాలు చేసేస్తున్నారు. ఆ రాజీనామాల ఆమోదం జరుగుతోంది. వివిధ శాఖల్లో కీలక హోదాలో పనిచేస్తున్న అధికారులు రాజీనామాలను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో వివిధ హోదాలో నియామకాలు పొందిన వాళ్ళని బాధ్యతల నుంచి తప్పించాలని పేర్కొంది. ఏపీ విజిలెన్స్ కమిషనర్గా పనిచేస్తున్న వీణా ఈష్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి ప్రతాప్ రెడ్డి రాజీనామాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. న్యాయశాఖ కార్యదర్శి జి సత్యప్రభాకరరావు చేసిన రాజీనామాను ఆమోదిస్తూ ఆ శాఖ అదనపు కార్యదర్శి వి సునీతకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. సాధారణ పరిపాలన శాఖలో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విభాగంలో సభ్యులుగా ఉన్న వెంకటరామరెడ్డి, జి మల్లికార్జున, బివి సుధాకర్ రాజీనామాలు ఆమోదం పొందింది. ఏపీ మ్యారిటైమ్ బోర్డు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి భూమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రాజీనామాను ఆమోదించారు. అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి ఏపీ ఎకనామిక్ సిటీస్ అభివృద్ధి సంస్థ, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి, గోదావరి గ్యాస్ పైప్లైన్ లిమిటెడ్ నామినీ డైరెక్టర్ బాధ్యతల నుంచి కూడా ప్రభుత్వం తప్పించింది. ఆ బాధ్యతలను ఏపీ మ్యారిటైమ్ బోర్డు ముఖ్య ఇంజనీర్ వీరరాఘవరావుకి ప్రభుత్వం అప్పగించింది. కర్నూలు విమానాశ్రయం డైరెక్టర్, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి రంజిత్ సింగ్ని రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. కర్నూలు విమానాశ్రయ హెడ్ సెక్యూరిటీ విద్యాసాగర్కి ఆ బాధ్యతలు అప్పగించింది.